శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అని చదువుతూ ఉన్నాం. చదవబడినటువంటి ఈ లేఖనంలో చదవనైనటువంటి లేఖన భాగాలను కూడా మనం చూద్దాము. ఈ సమయాన మనం చూసేటువంటి వ్యక్తి 2 అధ్యాయాలలో నుండి స్టెఫెన్ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాము. ముందుగా ఈ వ్యక్తిని గురించి కొన్ని మాటలు ప్రభు నాకు ఇచ్చినటువంటి చిన్న తలంపులను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఈ చూచాయగా ఈ 2 అధ్యాయాలు చదివితే మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటి సంఘానికి మొట్టమొదటి వీరునిగా స్టెఫెనును మనం చూస్తాం. సంఘములో అన్ని విషయాలలో భోజనం పంచే విషయంలో ఒక్కటే కాదు, వాక్యం విషయంలోనూ పరిశుద్ధత విషయంలోనూ స్టెఫెనును మనం చూస్తాం. క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే, గ్రీకు భాషలో స్టెఫెన్ విషయంలో సాక్షి, హతసాక్షి అనే పదానికి అమరవీరుడు అనే పదం కూడా ఇచ్చింది. అమరవీరులు అనే పదాన్ని ఎవరు ఉపయోగిస్తారో తెలుసునా? ఎవరు ఉపయోగిస్తారు? గట్టిగా చెప్పండి. నేనా? సైనికులు ఉపయోగిస్తారు కదా. సైనికులు అమర్రహే కదా, సైనికులకు, సైన్యానికి ఉపయోగిస్తారు. సరే, గ్రీకు భాష యొక్క ఆ పదం యొక్క అర్థం చాలా బాగుంది, అమరవీరుడు అనేటువంటిది. బహుశా ఇది ఒకవేళ స్టెఫెన్ విషయంలో యాదృచ్ఛికంగానో, అంటే అనుకొని రీతిగా స్టెఫెన్ విషయంలో ఈ పేరు చెప్పవచ్చు పిల్లల. స్టెఫెన్లో 2 భావాలు, అంటే స్టెఫెన్లో 2 భావ సంబంధాలు, తన ఆలోచనలలో ఈ 2 అధ్యాయాలు చదివితే నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, స్టెఫెను 7వ అధ్యాయంలో ప్రధాన యాజకుల ఎదుట ఉన్నాడు. సన్హెద్రిన్ అనేటువంటిది యూదుల కోర్టు, యూదుల మందిరం, సమాజ మందిరం కాదు. సమాజ మందిరం అని అంటే చర్చ్ మాదిరిగా. సన్హెద్రిన్ సభ ఇది కోర్టు అన్నమాట, న్యాయాలు విచారించేటువంటి కోర్టు. ఈ సభ ముందు అతని వాదన, అతని మొండి ధైర్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మన ప్రాంతంలో అయితే మొండి ధైర్యం అని అంటారు, కానీ కొన్ని ప్రాంతాలలో ముడి సరుకు అన్నట్లుగా ముడి ధైర్యం అని కూడా అంటారు పిల్లరా. మొండి ధైర్యం ఇతనికి ఉన్నటువంటి అతని వాదన అతని మొండి ధైర్యం 2 మనం చూస్తాం. అంటే దేవుని కొరకై తను వాదించాడు. తన వాదన ఎలాంటి వాదన అంటే, ఇది దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానం చేత వాదించాడు. మనం చదువుతాము 6వ అధ్యాయం 10, 11 వచనాలలో. రెండవ సంగతి ఏంటంటే, ఇతని సాక్ష్యం, విజయవంతమైనటువంటి మరణం, ఇవి రెండింటిని మనం చూస్తాం. ఇతని సాక్ష్యాన్ని గురించి మనం ఇట్లా అనుకోవచ్చు. నేనైతే పదం ఇలా బైబిల్లో లేదు, కానీ మరొక చోట ఉన్న పదం సువార్త అంతటా మ్రోగెను అనే పదం మనం చదువుతాము. అలాగే ఇతని సాక్ష్యము మ్రోగింది. అక్కడ దాదాపుగా 6వ అధ్యాయంలో ఎంతమంది ఉంటారో తెలుసునానండి? సంఖ్య విస్తరిస్తున్నటువంటి ఆ సమయానికి ఆ సంఖ్య అనే పదం దగ్గర ఎంతమంది ఉండొచ్చు అంచనా వేయండి. మొదటి అధ్యాయాలు చదివితే, మొదటి 5 అధ్యాయాలు చదివితే అర్థమవుతుంది ఎంతమంది ఉంటారో తెలుసునా? 2వ అధ్యాయం ప్రకారం ఎంతమంది ఉన్నారు? 3000 మంది ఉన్నారు. ఆ తర్వాత సంఖ్య కనీసం ఇట్లా అనుకుందాం, కనీసం 5000 మంది ఉన్నారు. ఇంకా ఎక్కువనే ఉన్నారు, ఒక చిన్న నంబర్ చెప్తున్నాను. అంటే అంతమందిలో స్టెఫెను పేరు
అందరికంటే ముందుగా మతికొచ్చినటువంటి పేరు స్టెఫెను పేరు. ఆ, స్టెఫెను యొక్క సాక్ష్యము మ్రోగింది. ఆ తర్వాత స్టెఫెన్ యొక్క మరణం విజయవంతమైనటువంటి మరణంని మనం ఈ అధ్యాయంలో మనం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ మాట ఏంటంటే ఒక దృఢ నిశ్చయం. స్టెఫెన్ యొక్క దృఢమైన నిశ్చయము అనేటువంటిది ఒక బుల్లెట్ అనుకుందాం, లేకపోతే ఒక బాణం అనుకుందాం, ఒక ఖడ్గం అనుకుంటే, స్టెఫెన్ యొక్క తీర్మానము, స్టెఫెన్ యొక్క నిర్ణయము అనేటువంటిది ఒక బాణము లాంటిది. లేకపోతే స్టెఫెన్ యొక్క నిర్ణయం అనేటువంటిది ఒక బుల్లెట్ లాంటిది. స్టెఫెన్ యొక్క నిర్ణయము అనేటువంటిది ఎదుటి వారిని చీల్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది స్టెఫెన్ యొక్క నిర్ణయం. ఆ కారణాన స్టెఫెను నిర్ణయము సౌలు అనేటువంటి ఒక క్రూరుని లోపలికి దూరింది అని మనం నిస్సంకోచంగా చెప్పవచ్చు పిల్లరా. స్టెఫెను నిర్ణయం ఒక బుల్లెట్ లాంటిది. అది సౌలు లోపలికి బాణంలాగా దూసుకుపోయింది. దీని ఫలితం దమస్కు వెళ్తున్నటువంటి మార్గంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దీని ఫలితం సౌలు జీవితంలో మతము, అతని మార్గము రెండు మారాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, అంటే చదివితే అర్థమైనటువంటి విషయాలు. దేవుని కొరకు నిలబడినటువంటి స్టెఫెను జీవితమును బట్టి నేను దేవుని కొరకే నిలబడినాను అన్నటువంటి సౌలు జీవితంలో స్టెఫెను మాటలు, స్టెఫెను సాక్ష్యం ఒక ఆయుధంగా సౌలు జీవితం మీద పనిచేసింది. ఆ కారణాన దమస్కు మార్గంలో సౌలు గారు తన ఏ మతం కొరకైతే తను నిలబడ్డాడో దాన్ని విడిచిపెట్టాడు. ఏ మనస్సు అయితే తను కలిగి ఉన్నాడో ఆ మనస్సును విడిచిపెట్టాడు. ఏ దానికైతే వ్యతిరేకంగా ఉన్నాడో దాని కొరకు ముందుకు సాగాడు. అంటే ఈ అధ్యాయంలో ఒక స్టెఫెన్ చచ్చిపోతే మరొక స్టెఫెను పుట్టుకొచ్చాడు అన్న సంగతి అర్థమవుతుంది ఈ 2 అధ్యాయాలలో. కాబట్టి స్టెఫెన్ గురించి బ్రాడ్గా, అంటే వాక్యం ఇచ్చి ఉండగా వాక్యానికి బయట ఆలోచన చేస్తే, అంటే వాక్యంలో నుండి దేవుడు స్టెఫెన్ విషయంలో ఏమేం చేశాడు అని అంటే, స్టెఫెన్ యొక్క మాటలు, అందుకొరకే గ్రంథాన్ని మనం చదివేటప్పుడు స్టెఫెను అందరికంటే చిన్నవాడుగాను, పరిచారకుడుగాను, తక్కువవాడుగాను ఉన్నాడు. కానీ వాదించాల్సి వచ్చినప్పుడు, వాక్యం కొరకై నిలబడాల్సి వచ్చినప్పుడు స్టెఫెనును దాటి ఎవరు ముందుకు పోలేకపోయారు. అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారు కదా, 9వ వచనంలో లిబెర్తీలదనబడిన సమాజం, కొరేనీయుల సమాజం, అలెగ్జాంద్రియుల సమాజం, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో, ఓహో ఎంతమంది ఉన్నారు చూడండి, వీళ్ళందరితో స్టెఫెను మాట్లాడాడు. అయితే ఎవరు కూడా స్టెఫెన్ను ఎదిరించలేకపోయారు. ఎందుకొరకు అనంటే అతన్ని ప్రేరేపించిన ఆత్మను బట్టి అనే మాట మనం చదువుతాము.
ఈ స్టెఫెనుని గురించి 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట ఏంటంటే, ప్రభువు పక్షమున పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. మొదటి మాట, పరిచర్య చేయడానికి ప్రభువు పక్షాన, రోసంతో కాదు. రోసం పక్షాన బువ మానుతాం, రోసం పక్షాన పని మానుతాం, రోషం పక్షాన పనులు ఎగరగొడతాం, రోసం వచ్చి నేను రాను పో అని అంటాం, రోసం పక్షాన శరీరాన్ని పాడు చేసుకుంటాం. వద్దు. రోషం పక్షాన అనేకమైన లిగాడిలు వస్తాయి. దీని పక్షాన నిలబడినప్పుడు మన కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి. ప్రజల మధ్యన అవమానం, పరిస్థితుల మధ్యన అవమానం, ఎవరికీ చెప్పుకోలేని అవమానం. ఇలాంటి రోషం వద్దుగాక వద్దు. ప్రభువు పక్షాన పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ చేత నిండినటువంటి వాడు. చదువుదాము. నేను ఈ ఉదయకాలం కూడా చదివాను, ముడుంబావు ఆ ప్రాంతంలో. పంచిపెట్టడానికి 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన అనంటే పేతురు గారు చెప్తే 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున అయ్యామని చూడండి. పరిశుద్ధ విశ్వాసముతోనూ, నేను ఒకటి ఇక్కడ మర్చిపోయినా, నిండుకొనిన వాడైన అనేటువంటి మాటలు నిండుకొనడం నేను జ్ఞాపకం చేస్తాను. నిండుకొని, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు పరిచర్య చేయడానికి దేవుని ఆత్మ చేత నిండుకొని పరిచర్య చేయాలి. ఈ పరిచర్య ఇంట్లో, సంఘములో, ప్రభువు పక్షాన, ప్రభువు కొరకై పరిచర్య చేయడం, ప్రభు పిల్లలను ఆహ్వానించడం, ప్రభు కొరకై నీ పరిచర్య, నీ సొమ్ము కావచ్చు, నీకు ఉన్నటువంటిది ఏదైనా కావచ్చు గాక, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనలో నుండి నీవు చేసే సహాయం ఏదైనా కానిగాక, మరి ముఖ్యముగా ఆత్మల క్షేమం కొరకు పరిచర్య అనేటువంటిది సూసన్న, యోహన్న అనేటువంటి వారు తమ ఆస్తితో ప్రభువారికిని ఆయన శిష్యులకును పరిచర్య చేయుచుండిరి అని మనం చదువుతాం. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వ్యక్తిగా స్టెఫెను పరిచర్యను ప్రభు పక్షాన చేశాడు. ఈ వ్యక్తిని గురించి మనం ఏం చదువుతాం? 3వ వచనం చూడండి. మంచి పేరు అనే మాట మనం చదువుతున్నామా? మంచి పేరు అని అంటే మంచి వ్యక్తిగా మనం ఉండాలి. పరిచర్య చేయడానికి మంచి వ్యక్తి అవసరం. మంచి వ్యక్తి ఉంటే మంచి పేరు వచ్చేస్తుంది. మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన మంచి పేరు రాదు. ఏమండి? మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన మంచి పేరు రాదు. మంచి వ్యక్తిని బట్టి మంచి పేరు వస్తుంది. నన్ను ఒక ఆయన, నేను నా భార్య తెలంగాణ వెళ్తే మేము ఫోన్లో మాట్లాడుకున్నటువంటి వాళ్ళమే కాబట్టి ఆ అన్న నన్ను చూసి, అదేందన్న ఫోన్లో వినపడిన దానికి నువ్వు కనపడిన దానికి తేడాగా ఉండవు అని అంటున్నాడు. అంటే నన్ను ఏదేదో ఎట్లనే అనుకున్నాను. ఇంత ఉంటాడని, చిన్నగా ఇంత ఉంటాడు, నా సంకల కిందకు ఉంటాడులే, ఇంత ఉంటాడులే, అంత ఉంటాడులే అని అనుకున్నాడంట. ఇదేందన్న ఫోన్లో మాట్లాడిన దానికి కనపడిన దానికి చాలా తేడాగా ఉండవు నువ్వు అని అంటున్నాడు. దేవుని పిల్లలుగా మన పేరును బట్టి మంచితనం రాదు. మంచితనాన్ని బట్టి పేరుకు విలువ వస్తుంది. కాబట్టి మనం ఏం చదువుతున్నాం? మంచి పేరు పొందిన వ్యక్తి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఏమండి? మంచి పేరు పొందడానికి
మంచి వ్యక్తి అవసరం, మంచి సాక్ష్యం అవసరం. అదే వచనంలోనే మనం ఏం చదువుతాము అని అంటే, మంచి పేరు పొందినటువంటి వ్యక్తి అనడానికంటే ముందు ఏమని చూడండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ అని అంటే, మంచి పేరు పొందినటువంటి వ్యక్తి దైవికమైనటువంటి వ్యక్తి. లోకంలో కూడా చాలా మంది మంచి పేర్లు ఉంటాయి, విశ్వాసుల కంటే మంచి పేరున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే రెండవ సంగతి, దైవికమైనటువంటి వ్యక్తిగా ఉండడం అవసరం, దైవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతకడం అవసరం. కుల సంబంధమైన వ్యక్తులుగా బ్రతుకుతాము. ఆయన ఇశ్రాయేలు అన్నాను, అబ్బా పెద్ద ముక్కోపన్నా, ఆయన ముక్కోపు వ్యక్తులుగా బ్రతుకుతాము. లేకపోతే ఇంకొకటి దాని కొరకు బ్రతుకుతూ ఉంటాం. అలా వద్దు. దైవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతకడం అవసరం. దైవ సంబంధమైనటువంటి వ్యక్తిగా బ్రతికితే నీకు ఇచ్చే పని చిన్నదైనా అందరితో కలిసిమెలిసి ఉంటావు. నీకు ఇచ్చే ఏ పనైనా అందరిలో అణిగిమణిగి ఉంటాం. నీకు ఇచ్చేటువంటిది చిన్నదో పెద్దదో, ఈయనకి ఇచ్చిన పని ఏంది చెప్పండి? బో పెట్టే పని, అంతేనా? బో పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఏం చేయాలా మళ్ళా? కదా, ప్లేట్లు ఎత్తేయాల్సిందే కదా. ప్లేట్లు ఎత్తేయాలంటే ప్లేట్ల కాడ వాడినది కూడా తీయాల్సిందే కదా. కదండి, చిన్న పనే. కానీ చిన్న పనే, కానీ అది సన్న పని మాత్రం కాదు. సంఘానికి పరిచర్య, దేవునికి పరిచర్య, దేవదూతల పరిచర్య, దేవుని సంఘం, దేవుని ఇట్లా అంటాను, దేవుని వధువుకు, దేవుడు చేసుకోబోయే భార్యకు పరిచర్య, దేవుని పిల్లలకు పరిచర్య, దేవుని కుమారులకు పరిచర్య, దేవుని కుమార్తెలకు పరిచర్య. కాబట్టి దైవికమైనటువంటి వ్యక్తిగా ఉండడం అవసరం. చాలాసార్లు ఉబ్బులకు మనుషులముగా ఉంటాం. వద్దు. ఉబ్బి ఎప్పుడు దానం చేయకండి, ఉబ్బి ఎప్పుడు ఇవ్వకండి. ఉబ్బి ఇచ్చుట వలన, ఉబ్బి దానం చేయటం వలన నష్టము, అరిష్టము, అంత గందరగోళం. అర్థమైందండి? నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఒకసారి మా నాయన మహారాజు అంటున్నాడు, అక్కడు మహారాజే 50 రూపాయల నోటు చేతులు పట్టుకొని, ఇదిగో నువ్వు చెప్పినట్టు అన్నీ కరెక్టే, కానీ నా దగ్గర 50 రూపాయలు ఉంది అని అంటే, ఓ మా ప్రభు అని అంటున్నాడు, నీకు ఒక బొట్టు బిల్ల కూడా ఇయ్యానని జోలు పెట్టుకున్నా. బస్ స్టాండ్లో కండక్టర్ అన్న చూసి, సార్ ఇస్తామనుకో ఇంటిగా సార్ అంటే, ఇట్టాడు దానిలోకి నేను అస్సలు ఉబ్బను అని చెప్పేసిన. మహారాజు ఏంది, ఆ మంచి జోలు నాకంటే ఎక్కువ ఉంటాయి, ఆ మంచి జోలు ఎత్తుకలాడతాయి అని అంటే, సార్ యాడుకోవాలో చెప్పు సార్ అంటున్నాడు నన్ను. ఇంకా నేను చెప్తే కదా సార్ ఇంటివే అని అంటే అన్నమాట. కాబట్టి ఉబ్బులకు ఎప్పుడు ఎక్కడ మీ దగ్గర ఉండేటువంటిది ఇవ్వకండి, ఇచ్చి వెనకసారికి తూతా అని మాత్రం అనుకోకండి. దేవుడు ప్రేరేపించాలి. దైవికమైనటువంటి వ్యక్తులుగా సంఘములో ఉండాలి. దైవికమైనటువంటి వ్యక్తులుగా సంఘములో ఉంటేనే దేవుని చేత ఎత్తబడేటువంటిది. లేకపోతే నీదైన రీతిలో, నాదైన రీతిలో ఉబ్బి తబ్బిబ్బులై సంఘంలో మనం ఉంటే ఎత్తబడము ప్రియులారా. రైట్. మూడో మాట ఏంటంటే, 3వ వచనంలో మనం ఏం చదువుతాము? 8వ వచనం చూడండి. 8వ వచనానికి రండి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్యన ఏం చేసేటువంటి వాడు? మహత్కార్యములను. ఒక్కోసారి మహాత్మ్యము అనేటువంటి పేరు మీద కొన్ని సినిమాలు ఉంటాయి. నాకు తెలియదు కానీ అదేందో పాండురంగ మహాత్మ్యమో ఏదో సినిమా అనంట. మా నాయన వాళ్ళు కపిలేశ్వరంలో ఉన్నప్పుడు నన్ను మీద కూర్చోబెట్టుకొని పైగిడ ప్రాత కొట్టక ఆడికి వచ్చి చూసినారంట కదా, మా బండి కట్టుకొని. అదే మా నాయన అనేటువంటి మాట. అంటే
అది దేవునిది అన్నట్టుగా. మహాత్మ్యము అనే పదం నేను ఎందుకు చెప్తున్నానంటే, మహాత్మ్యము అనేటువంటి మాట దేవునికి సంబంధించినటువంటిది. అంటే దైవ సంబంధమైనటువంటి కార్యములు, దేవుడు చేయగలిగిన కార్యాలను చేయగలిగిన వ్యక్తి, దేవుని కొరకు దేవుని కార్యాలను చేయగలిగిన స్టెఫెన్. సంఘములో విశ్వాసిగా మనిషే దైవికమైనటువంటి వ్యక్తిగా ఉండడం అవసరం. మనిషే దేవుని మహాత్మ్యములను, దేవుని మహత్కార్యములను, అద్భుతములను చేయగలిగినటువంటి వ్యక్తులుగా సంఘంలో ఉండడం అవసరం. ప్రభువు పక్షమున పరిచర్య చేసేటువంటి వాడు. అది మొదటి సంగతి. రెండవ సంగతి, 6వ అధ్యాయం 7వ వచనం నుండి 7వ అధ్యాయం 56 వచనాల వరకు చదివితే ఈయనను గురించి ఇట్లా చదువుతాం. సత్యమును గురించి చర్చించడం. 9 నుండి 15 వచనాలు. సత్యాన్ని గురించి, ఏంటిది సత్యము అని చర్చించడం. వాట్ ఈస్ ట్రూత్ అనేటువంటిది మాట్లాడుకొనడం అవసరం. మాట్లాడాలి, గొడవ పెట్టుకోకూడదు. ఒక్కోసారి మాటలే గొడవలు తీసుకొస్తారు కొందరు. మాట్లాడడం అర్థం కాదు, గొడవ అర్థం కాదు. గొడవకు మాట్లాడడానికి చాలా తేడా. మాట్లాడితే గొడవ రాదు, గొడవ పెట్టుకుంటే మాటలు రావు. తిట్లు, కోపాలు ఉంటాయి, అంతకుమించి వేరేది ఉండదు. ఏమండి? సత్యమును గురించి చర్చించడం అవసరం. అంటే ఎట్లా దీనిని గురించి మాట్లాడు. ఆ తర్వాత సత్యాన్ని కాపాడడం అవసరం. కూర్చున్న స్థలంలో సత్యాన్ని గురించి మాట్లాడండి, చర్చించండి. సత్యమును కాపాడడం అవసరం. వాట్ ఈజ్ ట్రూత్ అనేటువంటిది మనకు ముఖ్యంగా తెలిసి ఉండాలి. సత్యమైన ప్రభువు, సత్యమైన వాక్యము, సత్య ఆత్మ, సత్యమైనటువంటి జీవితము, సత్య సంబంధమైనటువంటి బ్రతుకు, దీనిని గురించి చర్చించడం అవసరం. సత్యాన్ని, ట్రూత్ను కాపాడడం అవసరం. దీని కొరకు యూదులను తీసుకొచ్చాడు స్టెఫెను. 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదివితే యూదుల విపరీతమైనటువంటి వారసత్వం ఉంది. సత్యాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, కాపాడాల్సి వచ్చినప్పుడు, యూదుల సాంప్రదాయము, యూదుల కఠిన జీవితాన్ని గురించి 9వ వచనం నుండి 35వ వచనం వరకు, యూదుల విషాద చరిత్ర 42వ వచనంలో మనం చదువుతాం. ఏముంది చూడండి 42వ వచనంలో. 40 ఏండ్లు అరణ్యంలో, 7:42. మీరు అరణ్యంలో 45 ఏండ్లు. అంటే ఈ పారాగ్రాఫ్లో చదువుతున్నాను. ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను, అర్పణములను నాకు అర్పించితిరా అంటున్నాడు దేవుడు. అరే, ప్రత్యక్ష గుడారం ఇచ్చినాడు దేవుడు. 40 ఏండ్ల అరణ్యంలో బలులు అర్పిస్తున్నారు వీళ్ళు. 40 ఏళ్ళ నుంచి ప్రార్థనకు వస్తూ ఉన్నాం శిలోహ ప్రార్థన మందిరానికి. 35 ఏళ్ళు ఏంటదా బాబా, మనం ఉన్నాం కొన్ని కదా. చాలా 40 ఏళ్ళ నుంచి విశ్వాసులం మేము. 40 ఏండ్ల నుంచి అరణ్యంలో మేము ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి బలులు అర్పిస్తుంటే అని మనం అనుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు చూడండి, నాకు అర్పించినారా. 43వ వచనం, మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలోకు గుడారమును, రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. అందరికి చూడంగానేమో ప్రత్యక్ష గుడారం, అందరికి చూడంగానేమో దేవుని మందిరం, మందసం, అందరికి చూడంగా బలిపీఠం, అందరికి చూడంగా ప్రార్థన, అందరికి చూడంగా అన్నీ ఉన్నాయి. కానీ ఇంట్లో ఏముండాయి చెప్పండి? ఓహో, దేవుడు రాయించి పెట్టాడు. దేవుడు అంటున్నాడు క్లియర్గా, బలులు నాకు అర్పించినారా మీరు? ఏం పెట్టుకున్నారు మీరు మధ్యలో? మొలోకు అనేటువంటి దేవతను, రంఫా అనేటువంటి దేవతను, అదేంది దేవత యొక్క నక్షత్రమును.
మన డిసెంబర్ 25న పెట్టేది ఆ నక్షత్రమో మరి నాకు తెలియదు. మీరే తెలుసుకోవాలా. ఆన్లైన్లో వినతులు తెలుసుకోండి, తర్వాత నాకు జవాబు చెప్పండి. మీరు ఏ నక్షత్రం పెడుతున్నారు? యేసుప్రభువారు పుట్టిన నక్షత్రానికి మాత్రం 5 కొమ్ములు ఉండవు. అది వాస్తవం. వీళ్ళు దానికి మొక్కిరి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. విపరీతమైనటువంటి విషాదకరమైనటువంటి చరిత్ర ఇశ్రాయేలులది. స్టెఫెను విడిచిపెట్టలేదు. ఆ తర్వాత యూదుల అల్పమైనటువంటి జీవితం టాలీ చేసుకునడం. నీవు నేను నీవు అనుకుంటా ఒకరినొకరు సరి చూసుకునేట వలన జ్ఞానంగా బతకలేకపోయారు. కాబట్టి దేవుని పిల్లలుగా స్టెఫెను రెండవ సంగతి ఏంటంటే, ప్రభువు పక్షాన మాట్లాడడానికి స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు. మొదటిది ఏం చెప్పండి? పరిచర్య. ప్రభువు పక్షాన పరిచర్య చేయడానికి స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండినవాడు. ప్రభువు పక్షాన మాట్లాడడానికి స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు. కాబట్టి ఈ మాట్లాడే విషయంలో 3 మాటలు చెప్పాడైనా. ఒకటి, సత్యాన్ని గురించి చర్చించాడు, సత్యాన్ని కాపాడాడు. 3వ మాట, సత్యాన్ని ప్రకటించాడు. 51 నుంచి 54 వచనాలు అవండి. తర్వాత 3వ సంగతి, ప్రభువు పక్షాన శ్రమలు పొందుటకు స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నిండినటువంటి వాడు. శ్రమలు పొందడానికి 56వ వచనం చూడండి. 56వ వచనం, 54 లేదా 55 చూడండి. వాళ్ళు కోపంతో నిండి మండి అంతేనా ఉండేటువంటి మాట. 54వ వచనం చదువుతారా ఎవరన్నా బాగా కోపంగా చదవగలిగిన వాళ్ళు? మండాలంటే ఏం చేయాలా? నిండాలి కదా, అంతేనా? కృపాకరణ. కోపంతో నిండి మండి ఖాళీ బూడిదై దుంపనాశనమై కదండి. కోపంతో నిండి మండి ఇంక ఏమైనారు? ఇంక కొట్టలేక పనులు కొరికిరి. అంతే, ఇంక ఇంతకు మించి వేరేది ఏముండదు. కోపంతో నిండి మండి పనులు కొరికి అంతే. ఆ తర్వాత ఏముంది? వీళ్ళు కోపంతో నిండి మండి ఖాళీ సస్తుంటే తర్వాత స్టెఫెనును మనం ఏం చదువుతున్నాం? అది సంగతి. వీళ్ళు కోపంతో నిండి మండి పనులు కొరికి రాళ్ళు తీసుకొని ఎయ్యర్రా కొట్టర్రా నీ దిక్కున్నే కాడాలో చెప్పుకోపో అన్నట్టు అందరు కలిసి వానికి చెప్పుకొని వీనికి చెప్పుకొని అంతా గందరగోళం అయిపోయి సమాజంగా గుంపంతా వచ్చేసి కోపంతో నిండి మండి అందరూ ఏకమై స్టెఫెనును కొట్టడానికి తీరుకున్నారు. శ్రమలలో ప్రభువు పక్షాన శ్రమలలో పరిశుద్ధాత్మ చేత నిండుకొనినటువంటి వాడు. కష్టాలలో కూడా ప్రభువు కొరకు తన కష్టాలలో దేవుని ఆత్మ చేత నిండుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకొని దేవుని కొరకు నిలబడిన స్టెఫెనును మనం చూస్తూ ఉన్నాం. ఈ స్టెఫెను ప్రభువు పక్షాన శ్రమలు పొందడానికి స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నిండినటువంటి వాడుగా మనం చదువుతూ ఉన్నాం. 55, 56 వచనాల ప్రకారం స్టెఫెను ప్రభువు కొరకు స్వచ్ఛందంగా శ్రమపడ్డాడు. వినండి జాగ్రత్తగా. ఎవరో దొబ్బినారని కాదు. హుస్సేన్ సాగర్లో శవాన్ని తీయాల, సాయంకాలం అవుతుంది, చాలామంది నిలబడి ఉన్నారు. ఇప్పుడున్నట్టుగా లేదు. నేను చెప్పేటువంటి మాట 89. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చినారు. అక్కడే ఉంటుంది పోలీస్ స్టేషన్. కొంచెం ఇప్పుడు పూర్తిగా కట్ట మీద ఏర్పాటు చేసినారు.
పోలీసులు వచ్చినారు, ఎవరు దిగుతారో అని అంటే మొత్తానికి వాడు దుంకినాడు. ఇంకా ఎట్టకేలకు వాడు ఆ దుంకడంలో దాని పక్కకి ఇట్ట దుంకటం వలన అది అలలు వస్తాయి కదా, ఇటా ఒడ్డుకొస్తే వీళ్ళు గ్లౌజ్ వేసుకొని ఎవరో మొత్తానికి గుంజినారు పైకి. ఇంక వాడు వచ్చిన తర్వాత వెరీ గుడ్ నాయనా అని ఎస్ఐ వాని షేకాన్ని తీసుకొని చాలా మంచి పని చేసినావు, శవం మరి తీసుకురావడానికి దుంకినావు నువ్వు అని అంటే, కాదురా యానా కొడుకురా నన్ను దొబ్బినేది అంటున్నాడు, తిడుతున్నాడు. అంటే వీడు దుంకినేది శవాన్ని దీనికి కాదు, ఓ బండబూతులు. ఏందిరా నాయనా నువ్వు అట్ట తిడుతున్నావు, నువ్వు దుంకలేదంటే, సార్ నేను అమ్మతోడు నేను దుంకలే, దాన్ని ఎవడు పట్టుకుంటాడు సార్, ఎవడు దొబ్బినాడు సార్ నన్ను వెనక నుంచి. ఓ నాయన కాని పని. ఎస్ఐ గారు స్టేషన్లో కూర్చోబెట్టి, కొంచెం ఫ్రెండ్ ఉండే, కూర్చొని టీ తాగుదానరా భయపడకాకు అని కొంచెం కూర్చోబెట్టుకొని, చాలామంది అంటే మళ్ళీ నైట్కి వెళ్ళిన తర్వాత భయపడతాడేమని కొంచెం బాగా తన జీపులో తీసుకొని వెళ్ళి చాలా ఎక్కడో దూరానంటే సరేలే వస్తలే తమ్ముడని తీసుకొని పోయి విడిచిపెట్టి వచ్చాడట. తర్వాత తెలిసింది. కాబట్టి మనకు ధైర్యం అనేటువంటిది ఎట్లాంటి ధైర్యం ఉంటుందంటే, ఇట్లాంటి ధైర్యం వద్దు. శ్రమలు పొందడానికి స్వచ్ఛందంగా అవసరం. ఎవడో దొబ్బితే కాదు, స్వచ్ఛందమైనటువంటి ఈయన స్వచ్ఛందంగా తనకు తానుగా శ్రమ పొందడానికి పరిశుద్ధాత్మ చేత నిండబడ్డాడు. ఆ తర్వాత స్వచ్ఛందంగా ప్రభువు కొరకు శ్రమ పడటానికి నిలబడ్డాడు. వినండి, ఈయనను రాళ్ళతో కొట్టే ఆ సందర్భంలో ఏడున్నారు, 5,000 మంది కంటే ఎక్కువనే ఉంటారు అనే మాట జ్ఞాపకం చేశాను. సంఘం, మీరందరూ ఉండండి, ప్రభువు కొరకు నేను నిలబడతాను. అది అవసరం. స్వచ్ఛంద సంస్థలు అంటుంటారు చూడండి. అంటే ఏం చేస్తారు, నేనింత తీసుకొని అంత సమకూర్చుకొని ఒక పనిని ప్రారంభిస్తారన్నమాట. ఆ పనిని ప్రారంభిస్తే దానికి మేము స్వచ్ఛందంగా ఇట్లా చేస్తున్నాము, మీరు వీలైతే మీరు కూడా దీనికి సహాయం చేయవచ్చు అన్నట్లుగా. కాబట్టి ప్రభువు కొరకు, మూడవ మాట, ప్రభువు పక్షాన శ్రమలు పొందడానికి స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. శ్రమలు పొందడానికి దేవుని పిల్లలుగా ప్రభువు పక్షాన నిలబడడం అనేటువంటిది అవసరం. శ్రమలు లేవు, స్టార్ట్ అయినాయి, ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. నాకైతే ఎన్ని మెసేజ్లు వచ్చినాయో. నా ఫ్రెండ్ ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఒక ఆయన మాట్లాడాడు, చెప్పాడు, దేవుని పిల్లలుగా మనకు రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రార్థన అవసరం. ఎప్పుడు ఎలాంటి శ్రమ వచ్చి మీదకొచ్చి పడుతుందో తెలియదు. నేనైతే నా మట్టుకు నా ప్రార్థనలో, ప్రభువా నాకు తెలియదు, వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రయాణమై చేస్తున్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, కాపుదల అవసరం ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలుగా స్టెఫెను స్వచ్ఛందంగా బాధపడ్డాడు. రెండవది ఏంటంటే, నేను ప్రభు కొరకు బాధలు పడుతున్నా, నేను ప్రభు కొరకు శ్రమ అనుభవిస్తున్నా, నేను ప్రభు కొరకు కష్టం పడుతున్నా అనేటువంటి వారు ఉంటారు. వీళ్ళు ఉత్త లిగాడీలు పెట్టుకుంటుంటారు, అది బాగుండదు. ఇక్కడ స్టెఫెను తన శ్రమలో విజయము పొందాడు. రెండో మాట ఏంటంటే, స్టెఫెను ప్రభువు కొరకు విజయము సాధించాడు. మన శ్రమలలో దేవుని పిల్లల విజయము అవమానం. దేవుని పిల్లల విజయము, నన్నొక ఆయన అన్నాడు, సంపుతా నిన్ను అని అంటే, సంపడం కాదు సార్, పంపడం. ఇది పరలోకం, పంపడం. పరని మీ క్రైస్తవులంతా ఇంతే, వీరికి నా కొడుకులు అనుకుంటావా, నువ్వు పో ఎటనన్నావు. ఇది సంపడం కాదు, పరలోకానికి
పంపడం. కాబట్టి దేవుని పిల్లలుగా విజయము సాధించడం అనంటే అవమానం పొందడం. మన ప్రభువారు సిలువను సహించి, అవమానాన్ని సహించి, సిలువ అనేటువంటి ఆ అవమానాన్ని భుజం మీద ధరించి, అపవాదిని వాని సంబంధమైన ప్రతి సంస్థలను అన్నింటినీ తన సిలువ లేదా తన శ్రమ అనేటువంటి దాని చేత వాళ్ళను ఊరేగించినాడట. మామూలుగా ఊరేగించడం అనంటే ఈ ఊరేగింపులో దేవుణ్ణి అనే మాట మనం చదువుతాము, తప్పు చేసినటువంటి వాడిని ఊరేగిస్తారు అని చదువుతాం. యేసు ప్రభువారు సిలువను మోసుకొని పోతున్నాడు, సిలువ ఊరేగింపని అందరూ అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు సాతానును, వాని దూతలను, పాతాళాన్ని, మరణాన్ని, అపవాదిని, వాయుడు మండల సంబంధులైనటువంటి వారిని, అవమానాన్ని, పాపాన్ని, ప్రతిదానిని తన సిలువ మరణము చేత ఊరేగించాడు, విజయం పొందాడు అనే మాటలు మనం చదువుతాం. దేవుని పిల్లలుగా విజయం అనేటువంటిది అంత సులభంగేమి కాదు ప్రియులారా. మనం వీటన్నిటిలో ఏం చేస్తున్నామంట? వీటన్నిటిలో చదివిన వారు చెప్పండి. వీటన్నింటిలో నేనా అత్యధిక విజయం పొందుతున్నాం. తిప్పండి రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం ఏం చదువుతాము? చాలా విషయాలు ఉన్నాయి, రాబోనాయి, అధికారులు, అవి మామూలుగా చదవాల్సి వస్తే 26వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళాలి. 31వ వచనంలో ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పుకుంటూ వచ్చాడు. 37వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. 37వ వచనం, మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. ఈ విజయం ఎట్లా? 36వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము ఏమైన వారం, వదకు సిద్ధమైన, ముందున్న పదం వధింపబడిన వారం, చంపబడిన వారం. వదానంటే నిర్దాక్షిణ్యంగా చంపేయడమే వదానంటే. ఏ దయాదాక్షిణ్యాలు మా మీద లేనటువంటి వారం. ప్రభువు కొరకు నిలబడినటువంటి స్టెఫెనును మనం చదువుతాము. ప్రభువు కొరకు నిలబడిన ఈ స్టెఫెన్ విషయంలో మనం చదువుతాము. విజయం పొందేటువంటి విషయంలో అవమానం, ఆయనను ఏం చేశారని మనం చదువుతూ ఉన్నాము. అత్యధిక విజయం పొందడంలో ఈ 7వ అధ్యాయం, 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయంలో మనం ఏం చదువుతాము? వారు కోపముతో నిండుకొనిరి, మండిపడి అనంటే కింద ఏముంది? చేదైన పైత్యం అనే మాట మనం చదువుతాము. వాళ్ళు 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి అనే మాట మనం చదువుతాం. హింస, అవమానం, ఆ తర్వాత రాళ్ళు రువి చంపడం. 59వ వచనం లాస్ట్లో ఉంది, అతనిని వారు రాళ్లతో కొట్టిరి అని. కాబట్టి హింస, అవమానం, వస్త్రహీనత. ఆ దినాలలో పౌలు గారి పరిస్థితులు మనం చదువుతాం. ఈ దినాలలో వస్త్రాలు చాలా అయిపోయింటాయి ఇంట్లో. పాత ఇయ్యరు, కొత్త ఇయ్యరు. చాలా బట్టలు ఉంటాయి, ఎక్కువ పెట్టుకాకండి ఊరికే ఇంట్లో. గదనగలం పోతుంటేనే కొత్తవి వస్తాయి.
పాత ఎటనే ఉండాలనుకుంటే కొత్తవి కొనాలనుకున్నప్పుడు కొత్తవి ఇచ్చేసేయండి. కొత్తవి ఎటా ఇవ్వడానికి పానం ఉండదు కాబట్టి పాత ఏదైనా ఇవ్వండి. పాతది వాడినది కాబట్టి ఇది చాలా చాలా బాగుంది అబ్బా అని అంటే కొత్తదైనా ఇయ్యరు, యాదన ఒకటి ఇయ్యరి, లేకపోతే కొనుక్క కాకరి. దేవుని పిల్లలుగా బాధలు, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం మనలను ఎడబాపున క్రీస్తు ప్రేమ నుండి అండి, క్రీస్తు ప్రభువు కొరకు మేము ఏమైనాము? వధింపబడిన వారము, వధకు సిద్ధంగా ఉన్నాం. మాలో కొందరు వధింపబడ్డారు, మిగిలినటువంటి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా కానీ ప్రభువుని గురించి ఒక మాట చదువుదామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రభువారిని తలంచుకొనండి అని అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. 12వ అధ్యాయం ప్రారంభించడం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు లేదా సేనాధిపతియు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. ఇంకా మీకు ఎలాంటి పోరాటం రాలేదని అంటున్నాడు. నెక్స్ట్ వచనంలో రక్తము కారునంత పోరాటం మీకు ఇంకా రాలేదు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. దేవుని పిల్లలుగా ప్రభు కొరకు నిలబడడం అనేటువంటిది, ప్రభు పక్షాన నిలబడడం అనేటువంటిది అవసరం. మూడవ మాట, ప్రభు పక్షాన శ్రమలు పొందడానికి సిద్ధంగా పరిశుద్ధాత్మ చేత నిండిన స్టెఫెన్ అని చదువుతున్నాం. 4వ సంగతి చదువుదాం. 4వ మాట, ప్రభువు పక్షాన ప్రభువుతో ఉండడానికి, ప్రభువు పక్షాన ప్రభువుతో ఉండడానికి పరిశుద్ధాత్మ చేత నిండబడినటువంటి స్టెఫెన్. ఎక్కడుండడానికి? ప్రభువు పక్షాన ఉండాలి, ప్రభువుతో ఉండాలి. ఆ కారణాన ప్రభువు పక్షాన ఉండాలి అని అంటే, ప్రభువుతో ఉండాలి అని అంటే, ప్రభువు పక్షాన భూమి మీద ప్రభువుతో పరలోకంలో ఉండటానికి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ చేత నిండి ఉన్నటువంటి స్టెఫెన్ అని మనం చదువుతాం. 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం ఎండింగ్లో ఇలా చదువుతాం. 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచూ ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 60వ వచనం. అతడు మోకాల్లోని ప్రభువా, అంతేనా, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించి, ప్రభువా, యేసు ప్రభువా, ప్రభువా. చూసారా ఎంత మంచి పిలుపు పిలిచాడు. ప్రభువుతో ఉండటానికి, ప్రభువు పక్షాన భూమి మీద ఉండడానికి పరిశుద్ధాత్మ చేత నిండినటువంటి వానిగా మనం చదువుతూ ఉన్నాము. పరలోకంలో ఉండటానికి కూడా పరిశుద్ధాత్మతో నిండిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని ఆత్మచేత నడిపింపబడకుండా దేవుని రాజ్యము చేరము అన్న సంగతి అర్థమవుతుంది. దేవుని ఆత్మచేత నడిపింపబడకుండా
దేవుని రాజ్యం మనము చేరము. రోమపత్రిక 8:14 చదువుదామా? ఇలా ఉంటుంది: దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు అన్న సంగతి క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి ప్రభువు పక్షాన ప్రభుతో ఉండటానికి స్టెఫెను ప్రభువు కొరకు నిలబడితే, ఈ వచనాలలో నాకు అర్థమైన మాట ఏంటంటే, నేనైతే ఇలా రాసి పెట్టుకున్నాను: ప్రభువే స్టెఫెను కొరకు స్వయంగా నిలబడ్డాడు. ఎంత మంచి మాట! పరిశుద్ధాత్మ చేత నిండి శ్రమల కొరకు ప్రభు పక్షాన నిలబడ్డాడు. ప్రభు పక్షాన ప్రభుతో ఉండటానికి భూమి మీద స్టెఫెను పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తే, ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నాము? స్వయంగా ప్రభువారు ఆకాశం వైపు తేరి చూస్తే దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి, యేసు ప్రభువారు స్వయంగా ప్రభువే నిలబడడాన్ని స్టెఫెన్ చూస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట! ఆహ్వానం పలుకుతూ ఉన్నటువంటి వాడు. శ్రమలను ప్రభు తీసేస్తాను అని, తప్పిస్తాను అని ఎప్పుడు చెప్పలేదు. శ్రమలలో తోడుగా ఉంటాను అని చెప్పాడు. అందరికీ ఒకే రకమైన శ్రమలను ఇవ్వడు ప్రభు. అందరూ ఒకే రకంగా శ్రమ పెట్టబడడం అనేటువంటిది ఆయనకి ఇష్టం లేదు. ఆ పాత్రను బట్టి శ్రమ ఉంటుంది, అంతే. మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి, ఫ్యాను ద్వారా వచ్చే దానిని గాలి అని అంటాము. ఎండల కాలం ఇటా ఇటా తిరిగే దానిని ఏమంటాము? సుడిగాలి అని అంటాం. అంతేనా? సుడిగాలిలో చెత్తాచెదారం ఉంటుంది, కానీ గాలే. ఫ్యాన్ గాలిలో చెత్తాచెదారం ఉండనిక లేదు, పెట్టుకోము. ఒకవేళ చెత్తాచెదారం వేసుకొని మేము ఫ్యాన్ వేసుకుంటామంటే అది నాకు తెలియదు. ఎవరు వేసుకోరు, అంతే కదా రామకృష్ణ? ఎవరు వేసుకోరు చెత్తాచెదారం వేసుకొని ఫ్యాన్, ఎవరు వేసుకోరు. ఈ అంత గాలే కావచ్చు. కాబట్టి దేవుని పిల్లలుగా అందరూ రకరకాలుగా ఉన్నారు ప్రజలు. అలా కాదు, దేవుని పిల్లలుగా యు ఆర్ ఏ స్పెషల్ వన్. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి, ప్రత్యేకమైనటువంటి సహోదరివి. ప్రభువా నన్ను చేర్చుకొనుమని స్వయంగా ప్రభువే నిలబడ్డాడు, దూతను పంపలే. రెండవ సంగతి, ప్రభువా నన్ను చేర్చుకొనుమని స్వయంగా స్టెఫెన్ అడిగాడు. నాకెళ్ళి చూడండి. ఇతని కొరకు ప్రార్థన చేద్దాము. పుస్తకం తెరిచి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన ప్రభువా, ఈ ప్రభువా, ఆ ప్రభువా, ఈ వ్యక్తి భూమి మీద జీవించినంత కాలం జీవించినాడు, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈ దినాన ఈ ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాము. పరలోకమంది కుదరదు. పుస్తకం చూసి చెప్తే కుదరదు, పుస్తకం లేకుండా చెప్పినా కుదరదు. స్వయంగా ఒక వ్యక్తి తనకు తానుగా, దేవా నన్ను చేర్చుకో, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ఒక వ్యక్తి స్వయంగా తనను తాను దేవునికి అప్పగించుకుంటే తప్ప పరలోక రాజ్యం ఉండదు. ఏ అన్న ప్రార్థన చేసినా పరలోక రాజ్యం పాపాత్మునికి ఇవ్వలేడు. అందుట్లో చచ్చిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పరలోక రాజ్యం ఇచ్చేదేంది? అంత కాని పని. చనిపోయిన తర్వాత ఈయన చాలా మంచోడు ప్రభా, అట్టాటోడు ప్రభా, ఇట్టటోడు ప్రభా, చాలా దాన ధర్మాలు చేసినాడు ప్రభా, ఇంత చేసినాడు ప్రభా, అంత చేసినాడు ప్రభా, ఇతనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఇచ్చి పరలోకంలో ఇట చేరాలను కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పరలోకం చేర్చుకో ప్రభా, ఇటు కథలే కుదరవు. పెరగటోరి కుదరదు. దేవుడు ఆత్మలకు ప్రత్యేకమైన స్థలం ఇచ్చి, ఆడ ట్రైనింగ్ ఇచ్చి, ఆడ పాపాన్నంతా కడిగి పరిశుద్ధం చేసి సాకరేవుల మీద బండకేసి కొట్టి ఉతికి ఇస్త్రీ చేసి పరలోకం పంపడు. కాని పని. తిక్క తిక్క బోధలన్నీ. దేవుని పిల్లలుగా పరలోకం చేరడానికి ఒక వ్యక్తి తనను తాను దేవునికి అప్పగించుకోవాలి. క్లియర్ కట్ ఉన్న వచనం. మూడో మాట ఇందులో మనం చదువుతాము, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు.
ఎంత మంచి ముగింపు ప్రియులారా. క్లియర్ కట్గా యేసు ప్రభువారి మాటను స్టెఫెను పలికిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేనా? కాబట్టి యేసు ప్రభువారితో ఉన్న అనుబంధాన్ని బట్టి ఈ మాటలు మనం మాట్లాడగలం అన్న సంగతి అర్థమవుతుంది. ఫైనల్గా స్టెఫెను అంటే కిరీటం ప్రియులారా. కిరీటం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు తను ఎవరి వద్ద ఉండాలనో ఆ వ్యక్తి దానిని తీసుకొని వెళ్తాడు. అలాగే స్టెఫెన్ తన జీవితం పూర్తి అయ్యింది, ఎవరి చేతిలో ఉండాలనో ఎవరి యొద్ద ఉండాలనో తన ప్రభు యొద్దకు వెళ్ళాడు అన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితాలను ప్రభువు కొరకు అప్పగించుకుందాము. ప్రభువుతో ఉండటానికి మనల్ని మనం ఆయన చేతులలో ఉంచుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలుగా మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు పక్షాన పరిచర్య చేయుటకు, ప్రభు పక్షాన మాట్లాడడానికి, ప్రభు పక్షాన శ్రమలు పొందటానికి, ప్రభు పక్షాన ప్రభుతో ఉండటానికి దేవుని ఆత్మచేత నడిపింపబడదాం. దయాళుడైనటువంటి తండ్రి స్తోత్రం. మీ దాసుడైన స్టెఫెను గురించి 4 మాటలు వింటిమినైనా మా మనసులలో భద్రం చేయండి. శ్రమ పొందటానికి, సహించడానికి, ఓర్చుకొనటానికి శక్తిని దయచేయండి. ప్రభువా, మంచి పేరు కలిగి బ్రతకడానికి స్వామి సాయం దయచేయండి. మంచి సాక్ష్యం కలిగి బ్రతకడానికి స్వామి సాయం దయచేయండి. స్టెఫెను కొరకు మీరే నిలబడ్డారు అని వింటిమినైనా ప్రభువా, స్వచ్ఛందంగా స్టెఫెను శ్రమల కొరకై నిలబడినట్లుగా మేమున్న ప్రదేశంలో స్వచ్ఛందంగా నీ కొరకు నిలబడటానికి చాలినంత సహాయం దయచేయండి. తిరిగి మా ఊర్లకు ప్రయాణమైండగా మా పనిబాట్లలో చాలిన కృప రాజేయండి. వారపు కూడికలను మీరు దీవించుదరని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు మహిమా ఘనత ప్రభావం పొందండి. అనారోగ్యంగా ఉన్న వారు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. కృప చేత కనికరించండి. ఎండలు ఎక్కువగా మారుతూ ఉన్నాయి నాయనా, మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఎండల యొక్క తీవ్రత నుండి మీ బిడ్డలు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడుదరని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మా ఊర్లకు ప్రయాణమై వెళ్తుండగా మీ మహాసన్నిధి మా అందరితో ఉంచుమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువును గణనామమును బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, నిత్యము మనల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనకును, మన క్షేమం కోరి ప్రార్థిస్తూ ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక.